హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి షో. ఈరోజు ఏంటి అంటే మన వీడియోలో స్పెషల్, నేను టెంపుల్కి వెళ్తున్నాను. మనకు అందరికీ తెలిసిందే కదా, ఈరోజు ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయిందని. ఆషాఢ మాసం అందులో మొదటి శుక్రవారం. ఈరోజు స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఆంటీ వాళ్ళు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తా అని మొక్కుకున్నారంట. సో వాళ్ళు పిలిచారు, వాళ్ళతో పాటు నేను మా అమ్మ కూడా వెళ్తున్నాము. అది ఎక్కడో లేదు, మల్కాజ్గిరిలో ఉన్న వందర్ పోచమ్మ తల్లి ఆలయంకి వెళ్తున్నాము అనమాట. నేను కూడా ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో అసలు ఆ టెంపుల్ ఏంటో దాని స్టోరీ ఏంటో నేను వెళ్ళి తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా మన ఛానల్లో చూపిస్తానన్నమాట. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పదండి వెళ్ళిపోదాం అమ్మవారి దగ్గరికి. మేము వెళ్ళేసరికి మా ఆంటీ అయితే ముందుగానే శారీస్, ఒడిబియ్యం అన్నీ రెడీగా పెట్టిందనమాట. అక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉన్నారంట టెంపుల్లో, అందుకని 2 శారీస్ 2 ఒడిబియ్యాలు కలిపేసి పెట్టుకుంది. చూడండి ఎంత నీట్గా పెట్టుకుందో. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మేము ఇప్పుడు. పూజ గది దగ్గర అన్నీ రెడీగా పెట్టేసుకొని ఉంది. చాలా బాగుంది కదా, చిన్న స్పేస్ అయినా కానీ చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది చూడ్డానికైతే. అన్నీ అయితే సెటప్ చేసుకొని రెడీగా పెట్టేసింది ఆంటీ. ఇంకా చూడు, వాళ్ళ అమ్మాయి మా మమ్మీకి కాళ్ళకి పసుపు పెడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మేము స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. కార్లో వెళ్తున్నాము. మల్కాజ్గిరి అంటే మాకు దగ్గర ఏరియాని. ఒక 10-15 మినిట్స్లో మనము ట్రాఫిక్ తక్కువ ఉంటే కనుక మనం తొందరగా రీచ్ అయిపోవచ్చు. అలా హ్యాపీగా ఈవినింగ్ టైంలో గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. గుడికి అయితే రీచ్ అయ్యాము. బయట చూసుకుంటే మనకు చిన్న చిన్న షాపింగ్ అయితే ఉంది అవైలబుల్గా. చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఫ్రంట్లో మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడు మేము ఇంకా కార్ పార్క్ చేసుకొని మేము అమ్మవారికి అయితే ఏదైతే తీసుకొచ్చామో అవన్నీ కూడా తీసుకొని దిగి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఫస్ట్ అయితే కాలు కడుక్కొని లోపలికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. చూడండి, అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అండి. రోడ్కి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వచ్చాక మనకి టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇంకా టెంపుల్ పక్కన కూడా చూసుకుంటే ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా బాగుంది. విష్ణుకి వచ్చాక చూడండి, మెయిన్ గర్భగుడి పోచమ్మ తల్లి లోపల ఉందన్నమాట, ఈ గర్భగుడి లోపల. నెక్స్ట్ మనమైతే వచ్చాక ఒడిబియ్యం పట్టుకొని వచ్చాం కాబట్టి ఒడిబియ్యం పట్టుకొని ఫస్ట్ ప్రదక్షిణలు చేసేసుకోవాలి. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. నేను టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మెల్లిగా వస్తున్నాను. ఇక్కడ గోడలకైతే చూసుకుంటే అమ్మవారి ప్రతిరూపాలు డిఫరెంట్ అవతారాలు ఉన్నాయి ఇక్కడ. లైక్ సరస్వతి దేవి, లక్ష్మీదేవి అలా ఉన్నాయి. ఇంకా టెంపుల్ మిడిల్లో చూసుకుంటే వేప చెట్టు ఉంది. చెప్పాను కదా, ఇది 100 సంవత్సరాల క్రితం టెంపుల్, అందుకని వేప చెట్టు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు, వినాయకుడు. జయ వినాయక విఘ్నేశ్వరుడి దండం పెట్టుకొని మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. మా మమ్మీ చూడండి, ఎక్కడైనా కానీ శివయ్య కనిపిస్తే ఫస్ట్ అభిషేకం చేసేస్తూనే ఉంటుంది. శివయ్యకి అభిషేకం చేస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. అందరు బాగుండేలా ఆశీర్వదించి శివయ్య. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. శివయ్యని దర్శించుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి గుళ్ళు ఉన్నాయో ఇక్కడ. నెక్స్ట్ ఇంకా అలా కొంచెం శివయ్యని దాటుకొని ముందుకెళ్ళి చూస్తే మనకి ఇక్కడ కనకదుర్గమ్మ తల్లి ఉంది. కనకదుర్గమ్మ తల్లిని కూడా దర్శించుకుందాము. ఈ కనకదుర్గమ్మ తల్లికి కూడా మనము ఇప్పుడు బియ్యం పోస్తున్నాము అనమాట. అందుకనే ఆంటీ 2 ఓళ్ళు తీసుకొని వచ్చింది, మీకు ముందే చెప్పాను కదా. ఇంకా ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా ఆ తల్లిని మీ మనసులో మొక్కుకోండి. మీ తరపున, నా తరపున, అందరి తరపున నేను ఆ శివయ్యని, గణపయ్యని వేడుకుంటాను. ఆ తల్లిని కూడా దర్శించుకుంటాను. ఇంకా గణపతిని నమస్కరించుకొని శివయ్య దగ్గరికి వెళ్ళిపోయాము. నా ఫేవరెట్ గాడ్ అయితే శివుడు అండి. శివయ్యని చూస్తేనే చాలు, ఒక ఎక్కడలేని పాజిటివిటీ నాకు వచ్చేస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. శివయ్యని దర్శించుకొని ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయి కనకదుర్గమ్మ తల్లిని కూడా దర్శించుకున్నాను. ఆ తల్లిని కూడా వేడుకొని ఇంకా ప్రదక్షిణ చేసేసి లోపలికి వెళ్ళిపోదాము.
బయట అయితే చూసుకుందాం. ఫస్ట్ మనము ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒడి బియ్యం, అర్చన, బోనం వీటన్నిటికీ కాస్ట్ ఎంతో వాళ్ళు పెట్టారనమాట డిస్ప్లే. మా అంకుల్ బోనం తెచ్చుకోలే కానీ మనము ఒడి బియ్యంకి టికెట్ తీసుకున్నారు. అంతలోపల ఇంకా నేను గుడి లోపలికి వెళ్ళిపోయి మా మమ్మీ వాళ్ళని వీడియో తీస్తున్నాను. ఎంట్రన్స్ మీకు కూడా చూపించడానికి క్లారిటీగా ఉంటుంది కదా, అందుకని వీడియో తీస్తున్నాను. ఇంకా స్టెప్స్ దిగి రావాలి గర్భగుడి లోపల. చాలా బాగుంది అసలు, చాలా కొత్తగా నాకైతే ఏదో పాజిటివిటీ ఉంది ఈ టెంపుల్కి వచ్చాక. ఇంకా వచ్చాము, ఆ తల్లిని దర్శించుకున్నాము. ఇక్కడ కింద చూస్తున్నారు కదండి, ఇదే బందర్ పోచమ్మ తల్లి, స్వయంభూ అమ్మవారి. ఇక్కడ స్వయంభూగా వెలిసింది అమ్మ. 100 ఏళ్ళ క్రితం వెలిసిన ఈ అమ్మవారిని అసలు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానా నేను, ఈ టెంపుల్ ఎందుకు విజిట్ అవ్వలేదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. కానీ ఆంటీ సడన్గా మమ్మల్ని ఇన్వైట్ చేయడం, మేము రావడం, ఆ తల్లిని దర్శించుకోవడం, ఇవన్నీ అసలు ఇలా అయిపోయాయి. ఇంకా పంతులు గారు వచ్చేసారు. పంతులు గారికి ఇంకా మేము తెచ్చిన సామాన్లన్నీ, పూజ సామాన్ అంతా ఇచ్చాము. తెచ్చే పూలమాల కూడా తీసుకొచ్చాము ఆ తల్లికి. పూలమాల కూడా ఇప్పుడు మంత్రాలు చెప్తారు కదా, ఇంకా మంత్రాలు చేసి చెప్పి ఆ తల్లికి పూలమాల వేస్తున్నారు పంతులు గారు. పూజ అయితే చాలా బాగా చేశారు. పంతులు గారిని అడిగాను, ఈ టెంపుల్ విశిష్టత ఏంటో చెప్తారా మీరు అని చెప్పేసి. ఏముందమ్మా, ఇది అందరికీ తెలిసిందే కదా, 100 ఏళ్ళ చరిత్ర గల టెంపుల్ ఇది, ఆ తల్లిని నమ్ముకొని అలా వెళ్ళిపోవడమే. అయితే బియ్యం పోద్దామని ఆల్రెడీ రెడీగా అన్నీ తెచ్చుకున్నాము కదా. ఇంకా పసుపు కుంకుమ వేసి క్లాత్లో ఆంటీ ఫస్ట్ పోస్తుంది. ఆంటీ పోసిన తర్వాత ఇంకా మా మమ్మీ ఫాలోడ్ బై నేను ముగ్గురం ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లి నామమే జపిస్తూ ఆ తల్లికి కుడుకలు, ఆకు, వక్క అన్నీ కూడా ఆంటీ తెచ్చిందనమాట. ఇంకా అవన్నీ వేసి ఆ తల్లికి మొక్కు చెల్లించుకుంటుండే ఆంటీ. ఇంకా చాలా బాగా అనిపించింది అసలు. నైవేద్యంగా బనానాస్ కూడా పెట్టామన్నమాట. ఇంకా ప్రసాదం కూడా ఇంట్లో నుండి ఆ తల్లికి పరమాన్నం వండుకొని తీసుకొచ్చింది. సో అది కూడా పెట్టేసి ఆ తల్లిని వేడుకుంటున్నాం అనమాట. అంత శుభం జరిగేలా ఆశీర్వదించమ్మా అని. ఇంకా నేను కూడా తల్లిని మొక్కి పొడి బియ్యం పోసాను. చాలా మంచి ఫీల్ అసలు, చెప్పలేనిది మాటల్లో. చాలా హ్యాపీగా అనిపించింది నాకు, మా మమ్మీకి కూడా చాలా బాగా అనిపించింది. ఎవరైతే ఈ చుట్టుపక్కల ఉన్నారో ఖచ్చితంగా ఈ గుడికి మాత్రం ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. హ్యాపీగా వెళ్ళి ఆ తల్లిని దర్శించుకోండి. స్వయంభూ అమ్మవారు కాబట్టి చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. మీకు ఏ కష్టాలు ఉన్నా కానీ, బాధలు ఉన్నా కానీ ఆ తల్లికి వచ్చి మనసారా చెప్పుకోండి. ఆ తల్లి బిడ్డలమే కాబట్టి మనమందరం ఆ తల్లి తప్పకుండా ఆ కోరికలు అనేది నెరవేరుస్తుంది. నాతో పాటు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి చల్లగా చూడాలని మళ్ళీ పదే నేను ఆ తల్లిని వేడుకుంటున్నాను. ఇంకా వడి బియ్యం పోసాక మళ్ళీ ఒకసారి మనము ఇంకొక సైడ్ చూసుకుంటే టెంపుల్లో ఈ పిక్చర్స్ అయితే ఉన్నాయి. 1976లో పద్మారావు అనే అతను టెంపుల్ ధర్మకర్త అంట. చాలా ఓల్డ్ పిక్స్, టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో ఆ పిక్స్ ఇక్కడ ఫొటోస్ పెట్టారు. చాలా బాగుంది కదా అసలు. ఇది టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలన్న ప్లాన్ అనుకుంటా. ఫ్రెండ్స్, పోచమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉందో మల్కాజ్గిరిలో మీ కనుక ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోయాను, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి, నోటిఫికేషన్స్ వస్తుంది. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్. జై మాతాది.